నమస్తే. మోడీ గారు ప్రధానిగా 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణంలో కేంద్ర మంత్రి వర్యులు ఇటీవలే డాక్టర్ నమలకొండ రాజేశ్వర శర్మ గారి స్వగృహానికి విచ్చేసి 12 ఏళ్ల పాలనపై ఏ విధంగా అభివృద్ధి జరిగిందనే పుస్తకాలను స్వయంగా వారు నమలకొండ రాజేశ్వర శర్మ గారికి ఇవ్వడం జరిగింది. సో మోదీ గురించి కానీ బండి సంజయ్ కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారి గురించి కానీ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయ్యగారు నమస్కారం. చెప్పండి, మోడీ గారి 12 ఏళ్ల పాలన, ఈ సుభిక్ష పాలన మీకు ఎలా అనిపించింది? వాగర్ధావ్య సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరవు. ఈ యొక్క ధార్మికమైనటువంటి యొక్క జగత్తు ఇదంతా కూడా కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఋషులు యోగులు తపస్సు చేసినటువంటి యొక్క స్థలం ఇది. ఈ స్థలములో పుట్టడము, భారతదేశంలో పుట్టడమే ఒక గర్వకారణం. ఆ పుట్టినటువంటి ఒక మనిషి పరమాత్మ కొరకై తపించడం అనేటువంటిది రెండవ విషయం. అయితే యుగాలకు ఒక పురుషుడు అని చెప్పి ఉంటుంది. త్రేతాయుగం, ద్వాపరయుగం, కృతయుగం, కలియుగం, ఇటువంటి యుగాలన్నీ కూడా ఉంటాయి. యుగానికి ఒక పురుషుడు అని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. ఎక్కడైతే శంకరాచార్యుల వారు కొన్ని కర్మల కొరకు ఉద్భవించారు, వ్యాసుల వారు అంటే ఇవాళ మన భారతదేశంలో ఇంత వైదిక వ్యతిరేకత జరుగుతున్న, సనాతన ధర్మం మీద వ్యతిరేకత జరుగుతున్న, అది అట్లే నిలబడుతుంది అంటే ఈ ఇద్దరు మూలం. ఎవరు? వ్యాసుల వారు, ఆదిశంకరుల వారు. వ్యాసుల వారు ఉంటేనే ఆచమానం చేస్తున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఆయన చెప్పిండు. శంకరుల వారు ఉంటే బొట్టు పెట్టుకుంటున్నాం, అంటే సనాతన ధర్మాన్ని పాటిస్తున్నట్టే, బ్రతికిస్తున్నాం. ఈ బతికించే వాళ్ళల్లో వేదం భగవంతుని నోటి నుంచి వెలువడింది గనక దాన్ని ఎవరు ముట్టేటువంటి శక్తి సాహసాలు ఎవరు చేయరు, చేయబోరు ఇక ముందు కూడా, ఈ యొక్క దేశం ఉన్నంతసేపు కూడా. ఆ దేశాన్ని కాపాడడానికి కొరకై, సంస్కృతిని కాపాడడానికి కొరకై ఆచార సంప్రదాయాలు వేరు. మీ ఇంట్లో ఆచారాలు మీకు, మా ఇంట్లో ఆచారాలు మాకు. కనుక సనాతన ధర్మాన్ని రక్షించడానికి కొరకై ఆ కాలంలో ఆదిశంకరుల వారు చాలా చాలా విశేషమైనటువంటి ఒక పరిస్థితులను ఎదుర్కొన్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడే మాయా రూపంలో వస్తే అంత జ్ఞానే కనుక్కోలేకపోయిండు. శంకరుల వారే గుర్తుపట్టలేదు. పరమాత్మ స్వయంగా వస్తేనే శంకరుల వారు గుర్తుపట్టలే. అంటే మహాపురుషుడు, అంటే ఒక దేశానికి, ప్రపంచానికి కొన్ని లక్షల వేల మహామంత్రాలను అందించినటువంటి వ్యక్తే గుర్తించలే. మానవ మాతృలం మనం ఎంత, మన జీవితం ఎంత, మన ఆలోచన ఎంత. అటువంటి యుగములో చాలా ప్రబలుతున్నటువంటి చెడు ప్రభావం ప్రబలుతున్న సమయం లోపల నరేంద్ర మోడీ రూపంలో భారతదేశానికి ప్రధానమంత్రి రూపంలో మనకు ఆ భగవంతుడు అందించినటువంటి వ్యక్తి. రాజకీయాలు వేరు, రాజకీయంగా అందరూ ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అంటే పని అవ్వడానికి కొరకు నేను విమర్శించాలి అంటే నాకు పని అవుతుంది, నన్ను విమర్శిస్తే నీకు పని అవుతుంది. కానీ వ్యక్తిగతంగా జీవితంలోకి చూసినట్టుంటే ఆయన కేవలం దేశాన్ని కాపాడడానికి కొరకు మాత్రమే వచ్చిండు. అది శంకరుల వారి రూపంలో. ఈయన తర్వాత ఇంకెవరిని భగవంతుడు సృష్టిస్తాడని తెలియదు. మీరు చూడండి, 13 సంవత్సరాలు అంటూ 12 సంవత్సరాలు పూర్తయింది అంటున్నారు. సంఖ్యాశాస్త్రం ప్రకారంగా పెద్ద సంఖ్య 2వ స్థానంలో ఉంది, 1 సంఖ్య మొదటి స్థానంలో ఉంది. ఈ 2 కలిపితే 3 అయింది. 3 అంటే స్వరూపం ఏంటిది అంటే త్రికాలం, ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంత్రం. అమ్మవారి రూపంలో చూసుకుంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. విన్నారా? భారతదేశం యొక్క ఆచార సంప్రదాయం కూడా అంతే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. పాదాలు లాంకాయాం శాంకరీదేవి, నీళ్లలో, శ్రీలంక నీళ్లలో ఉన్నది కదా, శాంకరీదేవి అక్కడే ఉంది కనుక పాదాలు అక్కడ ఉన్నాయి. తలకాయ కాశ్మీర్లో ఉంది. భారతదేశం యొక్క సంస్కృతి అంతా కూడా అక్కడి నుంచి ఆపాదమస్తకం, శరీరం అంతా కూడా ఆ అమ్మవారి స్వరూపంగా భావించి అతన్ని మనకు ప్రధానమంత్రిగా ఆ అమ్మవారే పంపించింది. ఆ రాజరాజేశ్వర స్వామి పంపించిండు, రుద్రుడు కూడా. అందుకనే శివశక్త్యాయుక్తో యది భవతి. అందుకే సౌందర్య లహరిలో కూడా ఒకరుంటే పని కాదు, ఇద్దరుంటే పని అవుతుంది అన్నారు. కానీ మన ఇంట్లో 10 మందికి భోజనం పెట్టడానికి మనము చెమటలు పడుతుంటాయి మనకి.
విస్తారాలు వేయాలి, గిలాసులు పెట్టాలి, మంచినీళ్ళు వేయాలి, శాకం పట్టియాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ 549 మంది పిల్లలను పట్టుకొని భారతదేశాన్ని నడిపిస్తున్నాడంటే నాట్ ఏ జోక్. అంటే వ్యక్తిగతంగా అతను అన్ని త్యజించి నత్యాగే నైకే అమృతత్వమా నశుహు వేదం చెప్తుంది. అన్ని త్యజించేయండు, దేశం కొరకు పోరాడుతుంది. నీకేం ఫలితం వచ్చిందనేటువంటిది కాదు. అంటే నీ కడుపు నిండితే గొప్పవాడు అని అనవద్దు, నీ కడుపు నిండకుంటే చెడ్డవాడు అనవద్దు. నీ కష్టం ఎంతవరకు ఉంది దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. జపం చేసినాం, ఫలితం కొరకు పరమాత్మ కొరకు చూడాలి. అంటే నేను జపం చేసిన అయిపోయింది అని అంటే కాదు. ఆ ఫలితం నీ కర్మలో ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ పరమాత్మ ఇస్తాడు. అదేవిధంగా మనకు యుగానికి ఒక పురుషుడిగా చెప్పబడ్డం కనుక ఆ పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క దేశాన్ని కాపాడడానికి, సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడడానికి కొరకు వాళ్ళు అందరూ అంటుంటారు సనాతన ధర్మం అంటే ఏంటిది, మీకు పిచ్చి పెట్టింది అంటే, ఎవరైతే మనకు సృష్టిని ఆరంభం చేసిన పరమాత్మను నువ్వు చూడగలిగినవా? ఒక మనిషిని నొప్పించకుంటే పరమాత్మను నీలో ఉన్నాడు అని అంటున్నారు. అదే విధమైన ప్రాసెస్ నీలో ఉండాలి కదా, నీలో ఉండాలి. అంటే నీవు నొచ్చొద్దు, నేను నొప్పించే పని నేను చేయొద్దు, అప్పుడు రెండు ఏకమవుతాయి. కానీ నువ్వు నొప్పించుకుంటూ వెళ్తుంటే నాకు కనబడ్డున్నలా పొడుచుకుంటూ పోతా నేను అని అంటే మరి బయట వాళ్ళైతే ఊరుకోరు కదా. నేను పొడవద్దనే ఆలోచన నాకు రావాలి, పొడిపించుకోవద్దనే ఆలోచన వారికి రావాలి. కనుక ఈ ఇద్దరిలో సమత్వము తీసుకొచ్చేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. విద్యా విషయమే కానీ, సనాతన ధర్మంలో పూజల విషయాలలో కానీ మొదట ఇదే సనాతన ధర్మమే ఉంది, దాని తర్వాతనే పుట్టినాయి అన్నీ పుట్టినాయి. ఇప్పుడు హైబ్రిడ్ తెచ్చిండ్రు. నాటి కాలంలో విత్తనాలు ఏమున్నాయి, పంటకు వండిన విత్తనాలతోనే పండించుకున్నారు. అంటే వ్యవసాయం వేసుకున్నారు అన్ని ఎరువు అవన్నీ కూడా ఎండాకాలంలో అన్ని వరువులు చేసుకున్నారు, తిన్నారు. ఇప్పుడు 365 రోజులు మామిడికాయలు దొరుకుతున్నాయి, 365 రోజులు ఒక మనుషులు దొరుకుతలేరు. ఇన్ని కనుక్కున్నారు కదా, చచ్చిపోయిన వాడిని బతికించుకోమని చెప్పండి. చనిపోయినటువంటి వ్యక్తిని ఏ సైన్స్ కానీ ఏ సంప్రదాయాలు కానీ విమర్శించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ధర్మాన్ని, వారు చనిపోయిన వ్యక్తిని నేను ₹1 కోటి చెక్కిస్తాను, వాడిని బతికించు లేచి నడుమని చెప్పండి. మరి మీరు చేయగలుగుతారా అంటే ధర్మంలో ఏం చెప్పిందంటే ఆయువుకు కర్త యమధర్మరాజు. జ్యోతిష శాస్త్రంలో ఆయుకర్త శనీశ్వరుడు. కనుక మనము ఏం చేయాలంటే మనకున్న ఆయు ప్రమాణములో మనకిచ్చినటువంటి యొక్క సమయాన్ని, భగవంతుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ ప్రకారంగా నడవాలి. కూర్చుండి విమర్శలు చేయడం అందరూ చేయవచ్చు. చెట్టు విత్తనం పెట్టాలి, అది మొలకెత్తాలి, దాన్ని కాపాడాలి, అది వటావృక్షం కావాలి. దాని ఫలాలు అందించినప్పుడు వీళ్ళందరూ నోరు మూతపడతాయి. టెక్నాలజీ అంటే చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఈ యుగంలో మన వ్యవస్థ ఎలా ఉంది, సనాతన ధర్మం ఎలా ఉంది, నరేంద్ర మోడీ గారి పాలనలో సుభిక్షంగా ఇంకా ఎంత ముందుకు వెళ్ళబోతుంది అంటే ఇప్పుడు భక్తిభావం ఇప్పుడున్న తరుణంలో భక్తిభావం ఎలా ఉంది? ఎన్ని ప్రయోగాలు జరిగినా భక్తి అనేది దాని కెపాసిటీ అది అట్లే ఉంటుంది. ఇప్పుడు బంగారం కరిగిస్తే రూపం మారుతుంది, వజ్రం కరిగించడం అనేది ఉండదు. అది పౌడర్ అయినా వజ్రమే. ఉందరా? సనాతన ధర్మం కూడా అట్లే. రెండవ విషయం, ఏఐలు వచ్చినాయి, టెక్నాలజీలు వచ్చినాయి, సాఫ్ట్వేర్స్ వచ్చినాయి, ఇదంతా వేద ప్రమాణంలో ఉంది, వేదంలో ఉన్నాయే. వేద మంత్రాలలో ఈ యుగంలో ఇది వస్తుంది, ఈ యుగంలో ఇది వస్తుందని వాళ్ళు రాసి పెట్టిరు ఋషులందరూ. మనం వాళ్ళు చేసింది ఆచరించడానికి మన గొప్పతనం చెప్పుకుంటున్నాం, నేనే చేసిన అని చెప్పుకుంటున్నాం. కానీ ఇంట్లో విత్తనాలు దాచిపెడితేనే కదా, పొలంలో వడ్లు దాచిపెడితేనే కదా మళ్ళీ నాటడానికి కొరకు పనికొస్తాయి. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగానైతే హిందూ సమ్మేళనాలు ప్రతి బస్తీల్లో, ప్రతి కాలనీల్లో నిర్వహించడం జరిగింది స్వచ్ఛందంగా. సో దాని హిందూ సమ్మేళనాల యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది నేటి కుటుంబ వ్యవస్థ పైన? వీళ్ళు మార్చిండ్రు. హిందూ అనే పదం సింధు నది నుంచి పుట్టింది. హిందూ సనాతన ధార్మికులే
భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి సనాతన ధర్మాన్ని ఆచరించడం అనేటువంటి వ్యక్తిత్వ ధర్మం. తల్లి ఇంట్లో కుండలో బియ్యం వండింది, పిల్లలందరూ తినాలి. విన్నారా? కానీ హిందూ ధర్మం పైన టార్గెట్ అవుతుంది, మత మార్పిళ్ళు జరుగుతున్నాయి, దేవాలయాల పైన దాడులు జరుగుతున్నాయి. నేను చేసిన పని మీకు నచ్చలే, నా మీద వ్యతిరేకం కనబడుతుంది. మీరు చేసిన పని నాకు నచ్చలే, నా మీద వ్యతిరేకం కనబడుతుంది. కానీ మీకున్నటువంటి శరీరంలో ఉన్న పరమాత్మ, నాలో ఉన్న శరీరంలో ఉన్న పరమాత్మ ఒక్కడే అని గ్రహించలేక ఇవన్నీ. ఇప్పుడు సూర్యుడు వస్తుండు, చంద్రుడు రాడు, చంద్రుడు వచ్చిండు, సూర్యుడు రాడు. ఈ ఇద్దరు నాపమానండి. మత మార్పిడులు వాళ్ళు కానీ ఇంకా ఇతరత్ర విమర్శించే వాళ్ళు ఎవరైనా, ఎంత పెద్ద ప్రొఫెసర్లు కానివ్వండి. ఐఎమ్ ప్రొఫెసర్, నేను 36 years సర్వీస్ నాది. వేములవాడ దేవస్థానంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తున్నాను. నాకున్న అనుభవంలో నేనేం చెప్తున్నా అంటే, సూర్య చంద్రులను చేయి పెట్టి ఆపమానండి. 49 degrees ఎండలో వీళ్ళు అలమటించింది కదా, ఈ విమర్శకులందరినీ కూడా నీళ్లు తల్లమని చెప్పి ఆపమానండి. మరి సాధ్యం కాని పనులను వాళ్ళు మీద వేసుకొని, ఇది మీరు కాపాడుకోవడానికి కొరకై ఈ అన్ని కుతంత్రాలు చేస్తున్నారు అని మన మీద రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప, ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు. అది గ్రహించినాడు. సనాతన ధర్మం మీద ఎవడు దాడి చేయడు. ఇటువంటి వ్యక్తులు, నరేంద్ర మోడీ అటువంటి వ్యక్తులు, రేపు యోగి వస్తారు ప్రధానమంత్రిగా. ఇంకా అప్పుడే ఆల్రెడీ తయారు చేసి, సాఫ్ట్వేర్ తయారు చేసి పెట్టిండ్రు, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు, సెకండ్లో ఉన్నారు. కనుక మనము కాపాడుకుంటే, ఇప్పుడు ఇంగ్లీషులో ఒక పదం ఉంది, హూ ఆర్ యూ అని అడిగి వై ఆర్ యూ అంటారు. కనుక ఈ ధార్మికమైనటువంటి ఈ తులసి చెట్టు ఉందండి ఇంట్లో. మనము సనాతన ధర్మంలో తులసి యొక్క వాసన, తులసి యొక్క వైబ్రేషన్ ఉంటే మనకు కొన్ని చెడులు మన ఇంటికి దరిదాపులకు రావు అని మన శాస్త్రం చెప్తుంది. దాన్ని మీరు తప్పు, అది మీరు ఆచరించారు ఫస్ట్లో. సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళే కదా, నీకు నచ్చింది, నీకు మంచి మామిడి పండు ఇచ్చిండ్రు, నువ్వు తింటున్నావు. అప్పుడు ఇంకొకటి కడుపు ఆకలి నీకు తెలియదు కనుక నువ్వు విమర్శిస్తుంటావు. కనుక ఈ మామిడి పండును నలుగురికి పంచి చూడండి, కొట్లాట ఉండదు. కనుక నా అభిప్రాయం, ఆయనే 12 సంవత్సరాలు కాదు, ఆయనే భగవంతుడు ఇచ్చిన ఆయుష్ ప్రకారంగా ఇంకో కొన్ని సంవత్సరాల ఆయుష్ను కొంతమందిది తీసుకొని, ఈ విమర్శించేటువంటి వాళ్ళ ఆయుష్ను అంతా తీసుకొని ఆయన ప్రధానమంత్రిగా ఉండి, ఇంకొకటి ఏం కోరుకుంటున్నానంటే, నేను ఒక దేవాలయ అర్చకుడిగా మన ప్రభుత్వాలకి వారు రిక్వెస్ట్ చేసుకున్న ప్రకారంగా కూడా ఏదైతే మనకు కొన్ని వనరులు వచ్చేటివి ఉంటాయో వాటిని కూడా సమంజసంగా కేటాయించి చెడు భావన లేకుండా పరిపాలన సుభిక్షంగా జరగాలని చెప్పి కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులు వారికి ఇతోధికంగా కలగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.